5 నిమిషాలు ఈ నెల 9వ తేదీ అనగా రేపు మార్కాపూర్ పశ్చిమ ప్రాంతానికి చెందినటువంటి మార్కాపూర్ నియోజకవర్గము, గిద్దలూరు నియోజకవర్గము, ఎర్రవనపాలెం నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రధానంగా ఎరువుల కొరత, మరీ ప్రధానంగా యూరియా బ్లాక్ మార్కెట్పై సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి రైతాంగానికి అండగా నిలబడేందుకు గాను కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రైతు విభాగం చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ, అలాగే మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కూడా భారీగా హాజరై మన యొక్క నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ యూరియా విషయం తీసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేసినటువంటి మంచి పనులన్నిటిని కూడా తిలోదకాలిచ్చి వారు కొత్త విధానాలతో పోతూ ఈ రైతాంగానికి ఇబ్బందులు పాలు చేస్తున్న విషయం మనందరం కూడా గమనించాలా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే యూరియా అవసరం ఉంటే ఎక్కడ కూడా ఎలాంటి కొరవ లేకుండా, రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా నేరుగా వారి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా అయితేనేమి, మార్కెట్ ద్వారా అయితేనేమి, ఎఫ్బి ద్వారా అయితేనేమి రైతాంగానికి నేరుగా చేర్చినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు మార్కెట్ను విస్మరించినారు, రైతు భరోసా కేంద్రాలను పక్కన పెట్టినారు. కేవలం ప్రైవేటు వ్యాపారులకు ఇచ్చి ఆ ప్రైవేటు వ్యాపారుల ద్వారా సుమారు బస్తాకి 200 రూపాయలు అదనంగా వసూలు చేసి స్కామ్ చేస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఈ స్కామ్ను మానుకోవాలి. ఈ స్కామ్ను మానేసేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, అగ్రికల్చర్ మంత్రి వారు అయితేనేమి, వ్యవసాయ శాఖ మంత్రి వారు ఇరువురు కూడా కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ సమస్య మీద. ఏం మాట్లాడుతున్నారు? అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏదో ఈ రైతులు భోజనాలకు నిలబడినారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. రైతుల్ని కించపరిచే విధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరచి ఈ రైతులకు ఇబ్బంది లేకుండా రైతులకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు భరోసా కేంద్రాలు మీరు ఎందుకు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? అవి మంచి విధి విధానాలతో ముందుకు పోయినాయే కదా. ఇప్పటి వరకు రైతులకు అన్ని విధాల అండగా ఉన్నటువంటి వ్యవస్థ కదా అది. అటువంటి వ్యవస్థను మీరు ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటా ఉన్నారనేది అర్థం కావడంలే. ప్రభుత్వాలు మారితే మారొచ్చు, కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనులను మనము కొనసాగించాల్సిన బాధ్యత ఉన్నింది. అది కొనసాగించినట్లయితే ఈరోజు ఈ బ్లాక్ మార్కెట్ జరిగేది కాదు. కాబట్టి ఈ ప్రభుత్వము వీటన్నిటి మీద కూడా దృష్టి సారించి వెంటనే రైతాంగ సమస్యను తీర్చాలని కోరుతా ఉన్నాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, అలాగే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టేది. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ఏదైనా పంట నష్టాలు జరిగితే అదే సంవత్సరంలో ఆ రైతుకి అండగా నిలబడుతూ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించే వాళ్ళం అదే సంవత్సరంలో. అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఏదన్నా ఏర్పడినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందుల్లో ఆ ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా ఇచ్చేవాళ్ళం. 0 వడ్డీతోటే రైతులకు కూడా అప్పులు ఇప్పించేవాళ్ళం. ఇవన్నీ కూడా మర్చిపోయినారు. ఈరోజు మర్చిపోయేసే కాకుండా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇచ్చింటే మేము అధికారంలోకి వస్తే 20,000 ఇస్తామని చెప్పడమే కాకుండా ఇప్పటికి 2వ సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా సుమారు 40,000 రూపాయలు ప్రతి రైతుకు రావాల్సి ఉంటే కేవలం 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేది కూడా దుర్మార్గమైంది. బాబు షూరిటీ తప్పగా ప్రయోజనం చేకూరుతుంది, బాబుకు ఓటేస్తే భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు షూరిటీ మోసం గ్యారంటీ టైపులోనే ముందుకు పోతుంది, కానీ ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెడుతూనే ముందుకు పోతుంది, కానీ ఏది కూడా చెయ్యలేదు అని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా తెలియపరుస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రైతాంగానికి అండగా నిలబడాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మార్కాపూర్ నియోజకవర్గం నుండి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పేసి తెలుపుతా ఉన్నాం.